ప్రసంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్న బట్టి గారు, ఏ 6 ప్రాజెక్టులు పూర్తి చేశారో 6 ప్రాజెక్టుల పేరు చెప్పండి, ఎన్ని ఎకరాల ఆయకట్టు ఇచ్చారో వివరాలు చెప్పండి అని చెప్పి నేను మీ ద్వారా బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అంకెల గారడి తప్ప అమలు ఉండదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంత దారుణంగా ఉంటుందా? మీ ప్రసంగాలు, మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన, విజ్ఞత కూడా ఉండదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. బడ్జెట్ అంటే అధ్యక్ష లెక్కలు కాదు, బడ్జెట్ అంటే అంకెలు కాదు, బడ్జెట్ అంటే ఒక భరోసా, బడ్జెట్ అంటే రాష్ట్ర భవిష్యత్తు, బడ్జెట్ అంటే బ్రతుకుదెరువు, బడ్జెట్ అంటే బాధలు తీర్చాలి. కానీ వీళ్ళ బడ్జెట్ అధ్యక్ష చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అంకెల గారెడితో ప్రజల్ని మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, అంకెలు చూస్తే ఆర్భాటం, పనులు చూస్తే డొల్లతనం. ఇది గత బడ్జెట్ కథ, ఇది గత బడ్జెట్ కథ. ఇక వర్ధమానానికి ఈ సంవత్సరం బడ్జెట్లోకి వద్దాం అధ్యక్ష. ఇక ఈ సంవత్సరం బడ్జెట్లోకి వద్దాం అధ్యక్ష. ఈ బడ్జెట్లో బట్టి గారు పేరా నంబర్ 62, బట్టి గారు పేరా నంబర్ 62లో ఒక మాట చెప్పారు అధ్యక్ష. నది దాటేదాకా ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అని పేరా 62లో బట్టి గారు చెప్పారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది. నిజమే చెప్పారు అధ్యక్ష, నిజమే చెప్పారు అధ్యక్ష. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు, ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు. ఇవాళ మహాలక్ష్మి 2500 మోసం, 4000 రూపాయల పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు పిఆర్సీ 4 డిఏలు, ఆటో డ్రైవర్లకు 12,000, అన్ని పంటలకు బోనస్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు. బట్టి గారు ఇప్పుడు చెప్పండి, బోడమల్లయ్య ముచ్చట ఎవరికి వర్తిస్తుందో ఒకసారి చెప్పాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ప్రస్తుత బడ్జెట్ పై కూర్చోండి బై సార్ ప్లీజ్. నేను మాట్లాడినాక ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఎన్నికల ముందు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బట్టి గారు ఒక జర్నలిస్ట్, రాష్ట్ర ఆదాయానికి మీరు చేస్తున్న వాగ్దానాలకు మధ్య తీవ్ర అంతరం ఉంది, ఎలా అమలు చేస్తారని అడిగారు అధ్యక్ష. బట్టి గారు జవాబిస్తూ, మా కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల అనుభవం ఉంది, ఆదాయం ఎలా పెంచుకోవాలో మాకు బాగా తెలుసు, మా వ్యూహాలు మాకున్నాయి, ఆదాయాన్ని పెంచుతాం, హామీలన్నీ నెరవేరుస్తామని చాలా కాన్ఫిడెంట్ గా ఆ రోజు ఎన్నికల ముందు బట్టి గారు చెప్పారు. ఎన్నికల ముందు చెప్పారు, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. అయితే ఈ 15 నెలల ఆచరణలో ఏం జరిగిందో, ఏం ఒరిగిందో మనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూశాం. ఇప్పుడు మళ్ళీ 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలిమేడ కట్టారు అధ్యక్ష. ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్, ఇది మోస్ట్ డిసప్పాయింట్మెంట్ బడ్జెట్. కాంగ్రెస్ డిజాస్ట్రస్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది, రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది. మరి అనుభవం గల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి ఈరోజు. ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలనా వైఫల్యాలను సరి చేసుకోవాలి, లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టీజీఏసీ భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్ల అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురువైపోయింది. నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తని, జాతి సంపదని, చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు.
ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు, అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం షురు అయిపోయింది. అధ్యక్ష, అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాస్ పాట పాడుతా ఉన్నారు అధ్యక్ష. దీన్ని వాటన్ తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారు అధ్యక్ష. మొత్తంగా 50,000 కోట్ల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ఆస్తులు అమ్మడం ద్వారా భూములను ఆస్తులను 50,000 కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంది అధ్యక్ష, అందిన కాడికి అప్పులు చేసుడు, విచ్చలవిడిగా భూములమ్ముడు, ఇదేనా మీ మార్కు పాలన అని అడుగుతా ఉన్నా. తన పరిపాలన నెగటివ్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతుంది. తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈ మధ్య కొత్త వాదన శురు చేశారు. ఏంటంటే అధ్యక్ష, దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని, అందుకే ఆదాయం తగ్గిందని సెలవిస్తున్నారు. అధ్యక్ష, ఒక నిమిషం వినాలి సార్, మంత్రి గారు వినండి. అధ్యక్ష, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం ఇవాళ తెలంగాణలో మాత్రమే ఎందుకుంది? అంతా నాకే తెలుసు, అందుకే అంతా నాకే తెలుసని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు అహంకారంతో, అజ్ఞానంతో, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడ్డది. తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం వచ్చిందని, ప్రపంచమే స్లో డౌన్ అయిందని ప్రవచనాలు ప్రారంభించారు. ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకే వచ్చిందా? మీ నెగటివ్ పాలసీల వల్ల, మీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల ఈ రోజు రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉన్నది. రేవంత్ గారి పాదం స్పీకర్ సార్, మీ ధన్యవాదాలు సార్. హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకటే సార్, ఎక్కువ ఇంటర్వ్యూ అని. అరే నీకు చెప్పకముందే భయపడితే ఎట్లా? సార్ హరీష్ రావు గారు అమ్మకాల గురించి ఇతర విషయాలు చెప్తున్నారు. నేను ఒకటే మీరు పర్మిషన్ కొని సార్ ఎట్లా ఈ రాష్ట్రాన్ని సార్ ఒక దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల ముందు ఒక 2 మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్ అనే రోడ్డుని ఫ్యూచర్ హైదరాబాద్ డెవలప్ చేయడానికి గతంలో హైటెక్ సిటీ కట్టి ఆ తర్వాత ఇంకా ఎక్స్పెన్షన్ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసి అక్కడే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టి అక్కడనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ ఎస్సీజెడ్తో పాటు ఇవాళ హైదరాబాద్ ఈ స్టేజ్లో బెంగళూరు తర్వాత ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే కలుపుకుంటూ మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో తీసుకొచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తే సార్ 2 మాసాల ముందు ఎన్నికల 2 విషయాలు చెప్తా సార్ మీకు. మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుని కమిషన్ కక్కుర్తుపడి 7,300 కోట్లకు రోడ్డు రంపిన ఘన చరిత్ర ఈయన సార్ వీళ్ళది. రెండవది సార్ ఎక్సైజ్ ఎప్పటివరకు ఉంది సార్? ఎక్సైజ్ షాప్స్ రెస్టారెంట్ది ఇంకా 3 నెలల సమయం ఉంటే 3 నెలల ముందే అప్లికేషన్ తీసుకొని నిరుద్యోగుల దగ్గర 2,000 కోట్ల రూపాయల నాన్ రిఫండబుల్ పేరు మీద వసూలు చేసి షాపులు కేటాయించుకొని ఎన్నికల ముందు చేసిన కథలు. ఇక భూముల అమ్మకాలు, కోకాపేట్ల యాక్షన్లు, వీళ్ళ బిరామీలు 100 కోట్ల లెక్క పేర్లు భూముల చరిత్ర మేము చెప్తాం, మా రిప్లై చెప్తాం. హరీష్ రావు గారు దేశంలో, రాష్ట్రంలో, మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా మీ కట్టే రోడ్డు విలువ అధ్యక్ష ఆ కన్స్ట్రక్షన్ కాస్తే 6,500 కోట్లు. రోడ్డు ల్యాండ్ ఎక్విజిషన్ కలితే కదా ఆ రోడ్డు విలువ 1,00,000 కోట్ల పైన ఉంటుంది అధ్యక్ష. రోడ్డు నమ్ముకుంటారు అధ్యక్ష ఎవరైనా? ఈయన భూముల అమ్మకాల గురించి మాట్లాడుతున్నాడు. హరీష్ రావు గారు భూముల అమ్మకాలు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు మొత్తం తెలియదు అధ్యక్ష. హరీష్ రావు ముందు పెట్టి మాట్లాడిపిస్తారు, వెనక నడిపించే 2-3 ఉన్నారు. హరీష్ రావు మొత్తం తెలియదు. దయచేసి మీ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. హరీష్ రావు గారు
శ్రీనివాస్ యాదవ్. అధ్యక్ష, మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మొన్న 2 days బ్యాకే 3 రోజుల క్రితమే చెప్పినాం అధ్యక్ష, ఇప్పుడు బడ్జెట్ మీద మాట్లాడాలనేటువంటిది మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. దయచేసి గౌరవ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు వారు కూడా ఇక్కడే ఉన్నారు. నేనేమంటా, మొన్న కూడా చెప్పిన, ఇట్లా ప్రతిసారి ఇంటరప్షన్ ఉండి మీరు మాట్లాడతాం మేము మాట్లాడతాం అనుకుంటూ పోతే అది పద్ధతిగా ఉండదని చెప్పి, మీరు ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు రాసుకుంటారు, వారు రిప్లైలో చెప్తారు, మధ్యలో ఏదైనా లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు ఉంటే మాట్లాడతారు. అనవసరంగా అక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి మేము ఇట్లా ప్రతిసారి ఇదే విధంగా వెళ్తే అధ్యక్ష సభ నడవడం ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. దయచేసి మీరు అవకాశం ఇచ్చారు, మా హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు, వారు కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడుకోమని చెప్పండి అధ్యక్ష. ప్రతిసారి ఇట్లయితే వాళ్ళకి ఇబ్బందే మాకు ఇబ్బంది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, మధ్యలో మేము అడుగుతాం. కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది, దయచేసి మధ్యలో ఎవరికి అవకాశం ఇవ్వకుండా వారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడుకోండి. మినిస్టర్ గారు. సార్ అధ్యక్ష, శ్రీనివాస్ యాదవ్ గారు నీతులు మాకు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అటువైపు కూడా అందరికి చెప్తే బాగుంటుండే అధ్యక్ష. రెండవది, నేను దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. ఈజ్ ఏ సీనియర్ మెంబర్, హీ హెల్డ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్ట్రీ, ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్. స్లోగన్స్ అనేది సరికాదు అధ్యక్ష. లెట్ హిమ్ పుట్ ఫార్వర్డ్ హిస్ వ్యూ పాయింట్స్. వీఆర్ హియర్ అండ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ టేకింగ్ ద నోట్స్. వాస్తవాలకు దగ్గరగా మాట్లాడండి అధ్యక్ష. మా సభ్యులు కూడా ఉన్నారు, మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానీకం కూడా వింటా ఉన్నారు. ఈరోజు వాస్తవానికి దూరంగా మాట్లాడి స్లోగన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తే డెఫినెట్లీ సార్ అధ్యక్ష, ఇక్కడ కూడా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎందుకు వింటారు అధ్యక్ష? ఎందుకు వింటారు అధ్యక్ష? ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా సత్యదూరమైన మాటలు మాట్లాడితే కూర్చోమంటే ఎందుకుంటారు సార్? మీరు సత్యం మాట్లాడండి, వినడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చెప్పేదంతా చెప్పుకుంటూ పోతా ఉన్నారు. దయచేసి అధ్యక్ష, ఇప్పటికే 35-40 నిమిషాలు మాట్లాడారు వారు. దయచేసి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి అధ్యక్ష. వారిది సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడినరు. మహిళల గురించి మాట్లాడినరు, సంక్షేమాన్ని గురించి మాట్లాడినరు, విద్యార్థుల గురించి మాట్లాడినరు, ఉన్న సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడినరు, పరిశ్రమలకు సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడిన మళ్ళీ ఇంకేంది అధ్యక్ష? దయచేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఏం అన్యాయం శ్రీధర్ అన్న ఇది. అధ్యక్ష, శ్రీధర్ బాబు గారిని గౌరవిస్తూ వారి మాటల్ని పాజిటివ్గానే తీసుకుంటున్నాం అధ్యక్ష. మా ప్రయత్నం ఏదన్నా ఉందంటే ప్రభుత్వం యొక్క దృష్టి ఆకర్షించాలి, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి దృష్టిని ఆకర్షిస్తే ఏదైనా కొత్త పేదలకు, దళితులకు, గిరిజనులకు లాభమవుతుందనే తాపత్రయం తప్ప మిమ్మల్ని ఏదో విమర్శిస్తే మాకేదో వస్తుందనేది ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు పోయిన బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టడానికి 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. ఈ బడ్జెట్లో తీసేసిండ్రు. మా తన్లాట ఏంది? బట్టి గారి దృష్టిని ఆకర్షించడం ద్వారా ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులకు ఇండ్లు కట్టుకోవడానికి 6 లక్షలు రావాలనే తన్లాట తప్ప ఇంట్లో ఏమైనా విమర్శ ఉందా అధ్యక్ష? అర్థం చేసుకోవాలి. కానీ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఇలా ఆర్థిక మాంద్యం వచ్చిందని ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉంది, దేశమంతా ఆర్థిక మాంద్యం ఉంది, మన రాష్ట్రంలో కూడా ఆర్థిక మాంద్యం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, అయితే నేను ఇక్కడ చెప్పాల్సుకున్న పాయింట్, మంచి ఆర్థిక మంత్రి గారు వింటే ఇది సరి చేసుకుంటే మన రాష్ట్రానికి మేలు అవుతుంది అధ్యక్ష. నేను మంచి డేటాతో రీసెర్చ్ చేసి కొన్ని మంచి సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చిన, అది మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అధ్యక్ష. జిఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల అధ్యక్ష. 2023-24 జిఎస్టీలో 46,500 కోట్లు మన రాష్ట్రానికి వస్తే వీళ్ళు బడ్జెట్లో 58,594 కోట్లు ప్రతిపాదించారు. యాజ్ పర్ కాగ్ రిపోర్ట్, నా సొంతది కాదు అధ్యక్ష, కాగ్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా గత 11 నెలల్లో మన రాష్ట్ర జిఎస్టీ వృద్ధి రేటు కేవలం 5.5% మాత్రమే. మీరు పెట్టుకున్నదేమో 20%. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జిఎస్టీ వృద్ధి రేటు 5.5%. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అధ్యక్ష? అంచనాలకు దూరంగా మీరు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష, మన పక్క నుండే కర్ణాటక 10.72% వృద్ధి రేటు,
మహారాష్ట్ర 12% వృద్ధి రేటు, దేశ వృద్ధి రేటు 10%గా నమోదైంది. అంటే ఆర్థిక మాంద్యం దేశమంతా ఉండాలి కదా, కర్ణాటకలో ఎందుకు లేదు, మహారాష్ట్రలో ఎందుకు లేదు, దేశంలో ఎందుకు లేదు, తెలంగాణలోనే ఎందుకుందో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు దేశం కంటే తక్కువ ఎప్పుడూ లేదు. మీ పాలనలో మొదటిసారిగా దేశం యొక్క యావరేజ్ కంటే తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు తగ్గడం ఇది సిగ్గుచేటు, ఇది మీ పరిపాలన వైఫల్యం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. రెండవది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. బీఆర్ఎస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అధ్యక్ష. పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి ఆర్థిక ఉత్పాతాలను కూడా తట్టుకొని మేము ఆదాయం పెంచి చూపించాం. 2014-15 మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 2822 కోట్లు అధ్యక్ష. 2023-24 నాటికి మేము దిగిపోయే సంవత్సరానికి 14,588 కోట్లకు పెరిగింది. యావరేజ్ అగ్రిగేట్ గ్రోత్ రేట్ 25.62%. ఇది కేసీఆర్ గారి పరిపాలనపై సృష్టించిన పాజిటివ్ వైబ్రేషన్ వల్ల ఇది సాధ్యమైంది అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 24-25 సంవత్సరంలో బట్టి గారి బడ్జెట్ ప్రతిపాదనలో 18,244 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే అధ్యక్ష ఇప్పుడు మార్చిలో ఉన్నాం. గత 11 నెలల్లో ఈ రాష్ట్రానికి వచ్చిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 12,867 కోట్లు మాత్రమే. ఈ నెల కలుపుకున్న అది 14,000 కోట్లు దాటదు. అంటే ఏమైంది అధ్యక్ష? పోయిన సంవత్సరం బీఆర్ఎస్ పాలనలో వచ్చిన దానికంటే కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో తక్కువ ఆదాయం వస్తుంది, నెగటివ్ గ్రోత్ రేటు నమోదైంది. మీ అంచనాల కంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయం తగ్గిందంటే మీ అంచనాలు తప్పినాయి, మీ పాలనలో ఎక్కడో లోపం ఉంది. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష, పక్కనుండే రాష్ట్రాలు కూడా ఒక్కసారి చూస్తే తమిళనాడు వాళ్ళ అంచనాల్లో 90% రీచ్ అయింది, మహారాష్ట్ర 93% రీచ్ అయింది, కర్ణాటక 85% రీచ్ అయింది. కానీ తెలంగాణకు వచ్చేసరికి అంచనాల్లో 77% మాత్రమే రీచ్ అయ్యాం. అంటే ఆర్థిక మాంద్యం ప్రపంచంలో లేదు, దేశంలో లేదు, మీ బుద్ధి మాంద్యం ఉన్నది, మీ ఆలోచనలో మాంద్యం ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లే వెహికల్ సేల్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో మా పాలన ఉన్నంత వరకు వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగిన వాహనాల అమ్మకాల గ్రోత్ రేట్లో తెలంగాణ -0.08% తగ్గిపోయింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ +12%, తమిళనాడు +32%, కర్ణాటక +8%, మహారాష్ట్ర +12%, కేరళ +10%. అన్ని రాష్ట్రాలేమో పెరుగుతుంటాయి, తెలంగాణలో మాత్రం వాహనాల అమ్మకం తగ్గిందంటే ఇది దేశం మొత్తం ఆర్థిక మాంద్యం లేదు, తెలంగాణలో పరిపాలన వైఫల్యం వల్ల తగ్గుతుంది. జీఎస్టీ వృద్ధి రేటులో తగ్గుదల, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో తగ్గుదల, వాహనాల అమ్మకంలో తగ్గుదల, దీనికి ఆర్థిక మాంద్యమా కారణం అధ్యక్ష? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకు మాత్రమే ఎందుకు వచ్చింది? ఈ తగ్గుదలకు ఆర్థిక మాంద్యం కారణమా, పరిపాలన వైఫల్యం కారణమా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేను చాలా బాధగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఇస్తున్న నినాదం తెలంగాణ రైజింగ్. వేర్ ఈజ్ ఇట్ రైజింగ్ అధ్యక్ష? వేర్ ఈజ్ ఇట్ రైజింగ్? ఐఎమ్ ఆస్కింగ్ అధ్యక్ష. జీఎస్టీ గ్రోత్ రేట్ డౌన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్, వెహికల్ సేల్స్ ఇస్ డౌన్. ఇది అధ్యక్ష. నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష, ఏంది మేము ఉన్నప్పుడు ఎందుకు పెరిగింది, మరి కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు తగ్గింది? మేము కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేసినాం, ఆర్థిక రంగ నిపుణులతో అడిగే ప్రయత్నం చేసినాం, మేధావులతో చర్చించే ప్రయత్నం చేసినాం, మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష మేము మాకు తోచినాయి. వీఆర్ సజెస్టింగ్ కరెక్షన్ చేసుకుంటే మంచిది, లేదంటే మీ ఇష్టం. మేము చెప్పడం ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం మేలు గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. సో మేము ఆలోచిస్తే అధ్యక్ష, మనం రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని
దివాలా దివాలా అనే దిక్కుమాల ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు రాకుండా పోయినాయి. ప్రభుత్వం కొలువు తీరగానే ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్టుకు మెట్రో రైలు రద్దు అనే ప్రకటనలు చేయడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి. హైడ్రా పేరిట సాగించిన విధ్వంసకాండ, పేదల ఇండ్ల కూల్చివేతల వల్ల ఒక నెగటివ్ మెసేజ్ పోయింది. మూసీ ప్రక్షాళన పేరిట, బఫర్ జోన్ల పేరిట చేసిన హంగామా సృష్టించిన భయానక వాతావరణం రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి కారణమైంది. అదేవిధంగా ఆర్ఆర్ ట్యాక్సులు, సంక్షేమ పథకాల ద్వారా గ్రామాల వైపు సాగుతున్న ద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. రైతు బంధు ఇవ్వకపోవడం, పంటల కొనుగోలు పూర్తిగా చేయకపోవడం, పింఛన్లు పెంచకపోవడం, కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్లలో కూడా 2 నెలలు కోత పెట్టడం, నీళ్లు ఇవ్వక పంటలు ఎండగొట్టడం, చెరువుల్లో చేప పిల్లలు వదలకపోవడం, గొర్రెల పంపిణీ నిలిపివేయడం, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం, ఉద్యోగులకు పీఆర్సీ డిఏలు చెల్లించకపోవడం, రియల్ ఎస్టేట్ కుప్పగూలడం, ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక మాంద్యం వైపు అడుగులు పడతా ఉన్నాయి. అధ్యక్ష, భట్టి గారు తన ప్రసంగంలో నిజాలు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందని తన ప్రసంగంలో చెప్పారు. అధ్యక్ష, నేను వారి మాటలతో ఏకీభవిస్తున్నాను. నువ్వు రోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడే దుస్థితికి తెస్తుందని శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటను ఒక్కసారి నేను భట్టి గారికి చెప్పదలుచుకున్నా. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, మీరు అదే పనిగా చేస్తున్న అబద్ధాలను పటాపంచలు చేసి సత్యాన్ని చెప్పదలుచుకున్నాను. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ భద్రం అనేది నిజం, ఛిద్రమైందనేది అబద్ధం. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం అబద్ధం, బలోపేతమైందనడం నిజం. 10 ఏళ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం అన్నది అబద్ధం, ఆర్థిక స్థిరత్వం సాధించిందన్నది అసలు నిజం. దివాలా తీసిందన్నది అబద్ధం, దివ్యంగా ఉన్నదన్నది నిజం. కేసీఆర్ గారు సంపద పెంచింది నిజం, ప్రజలకు పంచింది నిజం. 2013-14లో 4,50,000 ఉన్న జిఎస్డిపి 9.5 ఏళ్లలో 15 లక్షల కోట్లకు పెరిగింది. ఇది అక్షర సత్యం. మా పాలనలో 12% ఉన్న జిఎస్డిపి వృద్ధి రేటు కాంగ్రెస్ ఏడాది పాలనలో 10% తగ్గింది. 1,24,000 కోట్లున్న తలసరి ఆదాయం 3,56,000 కోట్లకు పెరిగింది. ఇది మీరు కూడా ఒప్పుకొని చెప్పుతున్న సత్యం. అధ్యక్ష, మా పాలనలో 12.4% ఉన్న తలసరి ఆదాయ వృద్ధి రేటు మీ ఏడాది పాలనలో 9.6% తగ్గింది. హరీష్ రావు గారు, మీరు మాట్లాడుతూ బుద్ధి మాధ్యం అని ఒక పదాన్ని ఆలోచన విధానంలో బుద్ధి మాధ్యం అనేది తప్ప సార్. ఇది సార్ సభ హుందాతనాన్ని సార్ ఒక్క మాట సార్ స్పీకర్ సార్, సభ హుందాతనాన్ని తక్కువ చేస్తారు. సార్ నేను ఒక్క మాట అంటే సార్, సీనియర్ మీరు ఏమనుకోకపోతే ఒక్క మాట అంటే సార్, దయించి వినండి. నేను ఒక మాట అంటే, ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా, బట్టలిప్పి ఊరేగిస్తా అని సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష. నేను బుద్ధిమాంద్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న. ఇది తప్పైతుందా అధ్యక్ష? అది వారి విజ్ఞతకు వదిలేస్తుంది. హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష. శాసనసభ వ్యవహారాలు కూడా చూశారు. వారు మాట్లాడుతూ ఉంటే నేను పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటా ఉన్నాను. వారు బడ్జెట్ మీద, సరే గత బడ్జెట్ మీద చెప్తా ఉన్నారు, ఇప్పుడు బడ్జెట్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. రెండింటి మీద మీరు అనలైజ్ చెప్తా ఉంటే మేము రాసుకొని సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఆ చెప్పే విషయం వదిలేసి పొలిటికల్గా స్లోగన్స్ చెప్పించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారనేది మీ ఉపన్యాసం ద్వారా అర్థమవుతా ఉంది. దాని పరిధి కూడా దాటి మీరు ముఖ్యమంత్రి గారు సభానాయకుడి గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు, అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని, లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు. ఇది కరెక్టేనా మీరు మాట్లాడే మాటలు సభానాయకుడిని పట్టుకొని? అట్లాగే సరే సభాపతి గారు సభా విలువల్ని పెంపొందించాలని, మనం మాట్లాడే చర్చలు కూడా ఉందాగా పార్లమెంటేరియన్ లాంగ్వేజ్లో ఉండాలని వారు చాలా మంచిగా మీకు సలహా ఇస్తూ ఉన్నారు. బుద్ధిమాంద్యం
మీకు బుద్ధిమాన్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. రైట్, మీరు కనీసం నిజంగా విఘ్నులైతే స్పీకర్ గారు సభాపతి గారు చెప్పిన దాన్ని విని బుద్ధిమాన్యం అన్న మాట పొరపాటు అయిపోయింది, నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి వారి ప్రసంగం చెప్పాలి. కానీ ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి నేనేమన్నాను, వారేమన్నారు, వారు మాట్లాడేటప్పుడు మీరు చెప్పలేదు, ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మొన్న వారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారో ఇప్పుడు అదే ప్రయత్నంలో వీరెళ్తా ఉన్నారు. అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. మీరు సభాపతి గారిని కూడా మమ్మల్ని అంటే అన్నారు, సరే ముఖ్యమంత్రి గారు అన్నారు, మమ్మల్ని అన్నారు, మాకు బుద్ధిమాంద్యం అన్నారు. రైట్, మాకు బుద్ధి ఉందో మీకు బుద్ధి ఉందో నేను మొత్తం రాసుకున్న తర్వాత లెక్కలు చెప్పేటప్పుడు చెప్తాను. నేను సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి అధ్యక్ష? మీకు దట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. వారు లెక్కలు చెప్పమని చెప్పండి, రాసుకుంటాం. భాష వాడేటప్పుడు మాత్రం సభానాయకుడి గురించి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల గురించి కానీ మంత్రుల గురించి కానీ పరిధి దాటి మాత్రం మాట్లాడొద్దు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీకు ముందే మీరు బడ్జెట్ మాట్లాడేటప్పుడే మీరు ముందు ఒక సూచన చేశారు సభలో, మేము లెక్కలు చెప్తాము జాగ్రత్తగా వినాలి అందరూ అంటే మా లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు లేచి ఎస్ మీరు చక్కగా చెప్పండి, ఉందాగా మాట్లాడండి, ఈ సభలో అర్థవంతమైన చర్చ జరగాల, మేమంతా సిద్ధంగా ఉన్నాం. పరిధి దాటిపోయి బడ్జెట్ పరిధి దాటిపోయి మీరు అడ్డగోలుగా మాట్లాడటం చేస్తే మాత్రం మా సభ్యులు కూడా ఎవరు ఊరుకోరని చెప్పారు. ఇంకా అంత చెప్పిన తర్వాత కూడా మేము అదే పనిలో ఉంటే ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. హరీష్ రావు గారు నేను చెప్తున్నాను, ప్లీజ్ కమ్ టు ది పాయింట్. ఆల్రెడీ గంట అవుతుంది అధ్యక్ష, లెట్ హిమ్ కంక్లూడ్. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు. సార్, మీరు మాకు పెద్ద దిక్కు, మీరే మాకు పెద్దన్న లాంటి వారు, మీరంటే మాకు ఎంతో గౌరవం అధ్యక్ష. మేము ఎంతసేపు మా ఆవేదన మా బాధ మీకు చెప్పుకునే ప్రయత్నము మీ ద్వారా ప్రభుత్వానికి